హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ప్రస్తుతం నేను గాంధీ ఆసుపత్రి అటాప్సీ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాను. నిన్న రాత్రి నుంచి ప్రముఖ జర్నలిస్ట్ అలాగే కవయిత్రి స్వేచ్ఛ ఓటార్కర్ ఇక మన మధ్య లేరు. ఆమె తన ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి వార్తలు చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే 28వ తేదీ ఉదయం అరౌండ్ 12 గంటలకి స్వేచ్ఛకి అటాప్సీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం గాంధీ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. అయితే స్వేచ్ఛ మరణం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. ఆమె గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నటువంటి పూర్ణచందరే ఆమె హత్యకు కారణం అని చెప్పేసి స్వేచ్ఛ తండ్రైన శంకర్ అన్న అభిప్రాయాన్ని మీడియా ముందు వ్యక్తం చేయడమే కాక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశాను అని చెప్పేసి ఆయన మీడియా ముందు ప్రకటించడం జరిగింది. అసలు స్వేచ్ఛ మరణం వెనుక చాలా రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్వేచ్ఛ గురించి మనం తీసినట్టయితే తెలంగాణ మలిదశోద్యమంలో క్రియాశీలకంగా పనిచేయడమే కాకుండా నిఖార్సైన తెలంగాణవాదిగా కూడా స్వేచ్ఛ ఎంతో మంది మదిలో ముద్ర వేసుకున్నటువంటి అనుభవం ఉంది. గత రాత్రి నుంచి ఈ రోజు మనం ఇప్పటి వరకు చూస్తే ఇంకా వస్తూనే ఉన్నాయి స్వేచ్ఛకి సంబంధించి చాలా పోస్టులు. అత్యంత ధైర్యమైనటువంటి స్ట్రాంగెస్ట్ విమెన్ ఆమె. మహిళా జర్నలిస్టులకి ఎంతో మందికి ఆమె ఆదర్శంగా ఉన్నటువంటి స్వేచ్ఛ, సొంత కాళ్ళ మీద నిలబడి ఎదిగినటువంటి స్వేచ్ఛ ఎందుకు ఈరోజు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది అనే ప్రశ్న ఆమె సన్నిహితుల్లో వస్తోంది. అయితే కారణాలని చూసే కంటే ముందు అసలు ఏం జరిగింది ఇవన్నీ తెలియాలంటే మరి కాసేపు వెయిట్ చేయాల్సి ఉంది. అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ నిజానిజాలు ఏంటో తెలియవు. రీసెంట్గా ఒక హత్య కేసులో కూడా ఉరి వేసుకుని చనిపోయినటువంటి కేసులో అతనిది ఉరి కాదు, అతని ఆ మరణం మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పేసి సన్నిహితులు మళ్ళీ క్వశ్చన్ చేయడంతో అటాప్సీ రిపోర్ట్ తర్వాత ఫోరెన్సిక్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది ఆత్మహత్య కాదు, హత్య అనేటటువంటి దానికి సాక్ష్యం వచ్చింది రిపోర్ట్. అట్లానే ఈ కేసు వెనుక కూడా హత్యనే అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళు ఏదైతే సంఘటన స్థలం ఉందో అక్కడికి వెళ్ళినప్పటికీ గడబెట్టి ఉంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది మాత్రం ఎవరైతే స్వేచ్ఛ తల్లి శ్రీదేవి ఇంకా స్వేచ్ఛ కూతురు వీళ్ళిద్దరే మొదటగా ఇంట్లోకి వెళ్ళారు, గడబెట్టే ఉంది అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇంకొక వాదన కూడా ఇక్కడ మనకు వినిపిస్తుంది. పోలీసులు చెప్తున్న అబద్ధమయ్యే అవకాశం కూడా ఉంది. గడపెట్టి ఉండకపోవచ్చు, పోలీసులు అట్లా క్రియేట్ చేస్తున్నారు అనే ఒక అనుమానం కూడా చాలా మందిలో ఉంది. ఎందుకంటే రాజకీయ కోణంగా చూసుకున్నట్టయితే కూడా పూర్ణచందర్ ఎవరైతే వ్యక్తి స్వేచ్ఛను హెరాస్ చేసి టీ న్యూస్ లో ఉన్నప్పుడు కొలీగ్ గా ఉండి క్రియేటివ్ హెడ్ గా ఉండి ఈమెని వెంటపడి వేధించి మొత్తానికి ప్రేమని యాక్సెప్ట్ చేసేలాగా చేసుకుని సహజీవనానికి పూనుకున్నాడు, అంటే సహజీవనం చేసేలాగా చేసుకున్నాడు, ఆ వ్యక్తి మన హెరాస్ చేశాడు అనేటటువంటి వాదన కూడా వినిపిస్తుంది. కేవలం ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు, ఒక అరగంట ముందు అట్లా కూడా పూర్ణచందర్తో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాతే ఆమె ఆ పూర్ణచందర్ ప్రవోక్ చేస్తేనే ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేటటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఆత్మహత్య జరిగినటువంటి ఫోటోని అంటే ఆ విధానాన్ని ఫోటోని మనం చూసినట్టయితే కాళ్ళు ఇంకా బెడ్కే ఉండడం, బెడ్షీట్ ఏమాత్రం చెరగిపోయి ఉండకపోవటం, అంటే ఒక వ్యక్తి ఉరేసుకున్నప్పుడు కాళ్ళు కిందనే ఉన్నప్పుడు కనీసం ఎంత ధైర్యవంతురాలైనా ప్రాణం పోతున్నప్పుడు గిలగిలా కొట్టుకున్నప్పుడు పెనుగులాట ఆడుతున్న సమయంలో కింద ఉన్నటువంటి వస్తువులు చెల్లాచెదురయ్యేటటువంటి అవకాశం ఉంది. కానీ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న విధానం ఆ ఫోటోని చూస్తే అక్కడ బెడ్షీట్ లో ఏమాత్రం కూడా చిందరవందరైనటువంటి దాఖలాలు లేవు. అంతేకాకుండా ఆమె నాలుక బయట లేకపోవటం, అలాగే ఆమె ముక్కులోంచి రక్తస్రావం జరగడం, ఇవన్నీ కూడా అనుమానాలకి తావు తీస్తున్నాయి. అయితే 30 నుంచి 40% ఆత్మహత్యల్లో ఉరి వేసుకొని చనిపోయినప్పుడు నాలుక బయటకి రావాలి అనేది ఏమి గ్యారంటీ కాదు అని కూడా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ ఏదేమైనా చాలా రకాల అనుమానాలు ఇక్కడ ఉండటం, పూర్ణచందర్ ఇప్పుడు అసలు జనాల్లో రాకపోవడం, ఆయన పరారీలో ఉండటం, ఇవన్నీ కూడా అనుమానాలకు తావి తీస్తున్నాయి. అంతేకాకుండా గతంలో కూడా టీ న్యూస్ కి సంబంధించి ఇతర మహిళా జర్నలిస్టులు కూడా వేధింపులకు గురైనట్టుగా ఎన్నో రకాల కేసులు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా ఈవెన్ బాల్క సుమన్ పెళ్లి చేసుకున్నది కూడా టీ న్యూస్ జర్నలిస్ట్ నే, అది ప్రేమ వివాహమే. అందులో సంపత్ ఇంకా కొంతమంది మహిళల్ని వేధించారు అనే వార్తలు కూడా ఉన్నాయి. ఇంతకీ టీ న్యూస్ లో ఏం జరుగుతుంది? టీ న్యూస్ లో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్సే ఈ హత్యకు కారణమా అనేటటువంటి ఒక కొత్త కోణం కూడా బయటకు వస్తుంది. ఫుల్ రిపోర్ట్ ఎన్ఎన్ మీడియాలో చూడండి. మరి కాసేపట్లో మేము ఫుల్ రిపోర్ట్ ఇవ్వబోతున్నాం, చూస్తూనే ఉండండి.